హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైరి అగ్నితే యూట్యూబ్ ఛానల్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక తమిళ అయితే చూసిరు కదా, సంక్రాంతి రోజు పిండి వంటలు చేయాలని చెప్పి మా మమ్మీ మాత్రం సకినప్పాలు చేస్తుంది. బియ్యం జరగడం అయితే స్టార్ట్ చేసింది. ఇక వాటికి ఏమన్నా దుమ్ము గిట్లా పట్టిందని చెప్పి బియ్యాన్ని మాత్రం కడుగుతుంది. సాట్లో నుంచి గిన్నెలో పోసి నీళ్లు పోసి కడుగుతుంది. అలాగే అందులో రాళ్ళు లేకుండా గాలిస్తుంది. ఇప్పుడు అందులోని చెత్త మొత్తం కూడా ఇలా బయటికి వచ్చింది. ఇలా గాలిచ్చిన తర్వాత ఫైనల్గా బియ్యం మాత్రం ఎలా వచ్చాయో చూడండి. నీళ్ళనన్నిటిని కూడా కింద పంపి ఒక చున్ని తీసుకొని చున్నిలో పోసి ఆరబెట్టి ఇక పిండి పట్టించుకోవడమే మనం. ఫైనల్గా మనకు పిండి మాత్రం వచ్చేసింది. అందులో నువ్వులేసి జీలకర్ర వేసి నీళ్ళు పోసి గట్టిగా పిసికి ఇక సకినాలు పోసుకోవడమే. చూడండి మా అమ్మ మాత్రం ఎన్ని నీళ్ళు పోస్తుందో, మెత్తగా అవుతుందని చెప్పినా కూడా వింటలేదు. ఇక చూడండి, ఇక సకినాలు మాత్రం పోసుడే. నేను వాళ్ళలాగా సకినాలు పోద్దామని చెప్పి ఎంత ట్రై చేసినా కూడా అస్సలే రావట్లేదు. ఏందో మరి వాళ్ళకు అంత ప్రాక్టీస్ ఉంది కానీ నాకు మాత్రం లేదు. చూడండి, ఎంత ట్రై చేసినా కూడా అస్సలే వస్తలేదు. దొడ్డుగా పడుతుంది, ఒకసారి సన్నగా పడుతుంది. ఇక అప్పాలైతే రెడీ అయిపోయినాయి. ఇక పొయ్యంటు పెట్టాలి, మనం పొయ్యంటు పెట్టి ముక్కుడు పెట్టాలి. ఇక నూనె కూడా పోసినాం, పొయ్యంటు కూడా పెట్టినాం. అప్పాలు తీసుకుపోయి ఇక ఆ నూనెలో వేసి కాలవడమే. నేను మాత్రం చూడండి 2 రికాబ్లో ఒక 20 అప్పాల దాకా ఒకదానిపైన ఒకటి వేసుకొని తీసుకుపోయి ఆ నూనెలో వేస్తాను. చూస్తున్నారు కదా అప్పాలను ఎలా చేస్తున్నానో. మాకైతే మాత్రం జల్లిగంట లేదు. జల్లిగంట లేకపోతే ఒక కందిపుల్ల తీసుకొని ఇలా అప్పాలను చేస్తున్నాను. మూకుట్లో నుంచి తీసి గంజులో వేస్తున్నాను. ఫైనల్గా మనకు అప్పాలు మాత్రం రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్ ఉన్నాయో. ప్యాకింగ్ చేస్తున్నాము మేమైతే. చాలా బాగున్నాయి అప్పాలు మాత్రం. ఇక ఆలస్యం ఎందుకు, ఒకసారి టేస్ట్ మాత్రం చూసేద్దాం. అప్పాలు మాత్రం సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది సంక్రాంతి సకినప్పాల వీడియో. ఫ్రెండ్స్, మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో మనస్ఫూర్తిగా సంక్రాంతి జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.